చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే 2014-19లో ఈ నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారితో నేను మాట్లాడటం, వారు కూడా అప్పుడు పురపాలక శాఖ మంత్రి గారు, నేను కూడా పురపాలక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, దీనికి కొంత ఫండ్స్ అలాట్ చేసి స్టేజ్ 1లో కొంత భాగం చేసాం, అంతా చేయలే. ఈ యొక్క ట్యాంక్ బండ్ మొత్తం అంతకుముందు చాలా భయంకరంగా ఉండేది, చెట్లతోనూ దాంట్లోనూ అక్కడే టాయిలెట్స్ అంతా ఉండేది. అటువంటిది కంప్లీట్గా చేసి కొంత రోడ్డు వేసాము, ఘాటు కట్టాము, ఇలా కొన్ని చేసాం. అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇంకా దీనికి కూడా ఒక 15 కోట్ల రూపాయల ఫండ్ కూడా యాక్చువల్గా శాంక్షన్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు లోటు బడ్జెట్ కాదు, ఆల్మోస్ట్ ఖజానా ఖాళీ వల్ల వెంటనే ఈ ఫండ్స్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. కానీ త్వరలో ఆ ఫండ్స్ తీసుకొస్తాం ఖచ్చితంగా. అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగాన్ని మొత్తం, ఆ టెంపుల్ని మొత్తం పునరుద్ధరించడం, అది చేసే కార్యక్రమాన్ని స్వర్ణభారతి ట్రస్ట్ యొక్క సభ్యులు, వారి యొక్క దాని ట్రస్ట్ మెంబర్సు, మరియు మీరు దాంట్లో ప్రెసిడెంట్ ఎప్పుడు మేనేజింగ్ ట్రస్టీ దీపా గారు స్పెషల్గా దీని మీద ఫోకస్ చేసి ఈరోజు ఇంత చక్కగా దీన్ని తీర్చిదిద్ది టెంపుల్ని ఈరోజు ఇక్కడ కళావాహన అష్టబంధన సహిత మహాకుంభాక్షని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు దీంట్లో పాల్గొన్నాం. నిజంగా ఈ యొక్క అవకాశం కల్పించిన స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే శ్రీధరెడ్డి గారు చెప్పారు, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏదైతే ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారో ఇక్కడ ఎవరికి భక్తులు వచ్చి వాళ్ళే యాక్చువల్గా ఈ అభిషేక కార్యక్రమాలను వాళ్ళే విగ్రహానికి చేసుకోవచ్చని, అటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదనేది, అందువల్ల మరొకసారి ఇటువంటి ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేకంగా ఈ స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆ భగవంతుని దేవుళ్ళు ఉండాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క ట్యాంక్ బండ్ ఏదైతే అనుకున్నాం నెక్లెస్ రోడ్, వినాయక ఘాట్, గణేష్ ఘాట్, నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అని పెట్టారు. దీన్ని ఖచ్చితంగా వీలైన త్వరలో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం.